దేశానికి బయట దేశపు పెద్ద లీడర్లు ఎవరన్నా వస్తే ఎర్ర పర్దా వర్షి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తుంటారు. దేశంలో ఉన్న తీర్ సాంప్రదాయాలను వాళ్లకు పరిచయం చేస్తుంటారు. తీరొక్క నృత్య ప్రదర్శనలు చేపించి మెప్పు పొందుతుంటారు. అట్లనే మన దేశం లీడర్లు సుతం బయట దేశానికి పోతే గట్లనే చూసుకుంటారోలా. మోడీ సారు న్యూజిలాండ్ దేశం పోతే ఎంత మంచిగా ఎదుర్కొన్నారో చూడుండ్రోలా. ఓ అన్న జర సైజు జరంత డిస్టెన్స్లుండే అసల్కే బర్ష పట్టుకున్నావు. నీ ముంగటున్నది మా దేశం పెద్దన్ననే, చూడక చిన్నగా గీసుకపోయినా కథ వేరే అవుతుంది మరి. ఆగో గీళ్ళింది బయటి దేశ పోలొత్తే దండం పెట్టి ఎల్కని చెప్పాల్సింది పోయి అద్దన్నట్టే ఎలగొడుతున్నారని పరిశాన్ కాకుర్రి. వీళ్ళు అంటున్నది పొమ్మని కాదుల్లో, వాళ్ళ భాషలో వలుకుతున్న స్వాగతమట. మన ప్రధాని మోడీ సారు న్యూజిలాండ్ దేశం పోయిండు కదా, ఇగాడ మొదలు అక్కడి ప్రధాని సారు క్రిస్టోఫర్ లక్సాన్ స్వయంగా పోయి మోడీ సారు విమానం దిగంగానే అల్ముకొని ఎల్కని చెప్పిండు. సీదా ఆ నుంచి ప్రధాని పోయే కాడికి తోలుకపోయిర్రు. ఇగాడ పార్కులో అక్కడి మావోరి తెగ ప్రజలు వాళ్ళ సాంప్రదాయ నృత్యాన్ని మోడీ సారు ముంగట ప్రదర్శించారు. సారు సుత మస్తు ఫిదాయిండు. 40 ఏళ్ల తర్వాత వచ్చినందుకు మర్చిపోకుండా స్వాగతాలు చెప్పిర్రు. ఇదే ఊపులో 2 దేశాల బంధం ఇంకింత బలపడేటందుకు గట్టిగా కృషి చేస్తానని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. ఈ గ్రాండ్ వెల్కమ్ వీడియోలు ఇంటర్నెట్లో ఇడవంగానే సూపర్ అనుకుంటా వైరల్ చేయబట్టిర్రు సోషల్ మీడియా జనాలు. ఈ హాకా డాన్స్ అంటే ఉత్తది కాదట నుల్లో. యుద్ధాలకు పోయే ముంగట ప్రతి ఒక్కళ్ళ రక్తం సలసల మరిగేటట్టు మావోరి తెగోళ్ళు వాళ్ళ భాషల భావంలో బూస్టింగ్ ఇచ్చే డాన్స్ అట. అందుకే మొన్నట్ల మన మేడారం జాతరకు సుతం ఈ మావోరి తెగోలను వట్కచ్చి మనోళ్ళ నజర్ల పడేటట్టు హాకా డాన్సులు చేపించారు సర్కారోళ్ళు. ఇక మనోళ్ళు చూసి మంచిగున్నదని మురిసిపోయిరు కూడా. ఇప్పుడు మోడీ సారు టూర్ల సుతం గదే డాన్సులతోటి అక్కడున్నోళ్ళు స్వాగతం పలికేటాళ్లకు మేడారం జాతర రోజులను మళ్ళా యాద్ చేసుకుంటా సోషల్ మీడియాలో అప్పటి వీడియోలను బగ్గనే తిప్పుతున్నారు. కానీ ఒక్కో దేశంలో ఒక్కో తీరు ఆచారాలు సంప్రదాయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి కదా దానుల్లా.